రైట్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో గత కొంతకాలంగా మరోసారి టికెట్ కేటాయించడం బీఆర్ఎస్ పార్టీ నుండి దేవిరెడ్డి సుధీరెడ్డి గారికి. ఈ నేపథ్యంలో కూడా గత 2 నెలల సంధి 3 నెలల సంధి ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంది. ఈ నేపథ్యంలో కూడా చైతన్యపురి ప్రాంతంలో కూడా కమలా సుధీరెడ్డి గారు అయితే ప్రచారంలో ఉన్నారు. ఈ ప్రచారానికి సంబంధించి ప్రజల నుండి ఎలా స్పందన వస్తున్న అంశం మీద మేడం నమస్తే. నమస్తే. గత కొంతకాలంగా 3 నెలల ముందు నుంచే ప్రచారం కొనసాగించారు. కుటుంబ సభ్యులంతా ప్రచారంలో మునిగి తెలుతున్నారు. ప్రజల నుండి స్పందన ఎలా వస్తుంది? బాగుందంటే ఫస్ట్ స్టార్టింగ్లో అన్నీ మన అందరితోటి కాలనీ పెద్ద మనుషులతోటి, తర్వాత మన ఆత్మీయ సమ్మేళనాలతోటి కొన్ని కాలనీస్ వాళ్ళు కొన్ని కాలనీస్లో ఏదైనా చిన్న చిన్న సమస్య ఉంటే మళ్ళీ వాళ్ళు కొన్ని మీటింగ్స్ పెట్టుకోవడం, ఆ విధంగా కొన్ని రోజులైంది. తర్వాత మహిళలు కొన్ని స్లమ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఇంకా కొన్ని అంటే డిఫరెంట్ పీపుల్ తోటి ఈ 2 నెలన్నర వరకు అవే జరిగిపోయినాయి. ఏంటంటే ఆత్మీయ సమ్మేళనాలు ముఖ్యంగా. తర్వాత ఈ క్యాంపెయినింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు ఏదైతే గవర్నమెంట్ పథకాలు ఉన్నాయో అవన్నీ ప్రజలకు ఏ విధంగా చేరవేస్తున్నాము, ఇప్పుడు రాని కూడా రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా వస్తాయి, ఇప్పుడు కొంచెం కొత్త పథకాలు యాడ్ అయినాయి, అవన్నీ ప్రజలకు ఓపికగా మన లేడీస్ యువకులందరూ వివరిస్తూ స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వాళ్ళ నుంచి కూడా మంచి స్పందన. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా వాళ్ళకి పెన్షన్స్ దగ్గర నుంచి కానివ్వండి ఏ రకంగా చూసుకున్నా కానీ మంచి అభివృద్ధి ఉంది. చాలా సంతోషంగా వాళ్ళు సహకరిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా మన ఎల్బీనగర్లో అత్యధిక మెజార్టీతోటి మన సుధీరెడ్డి గారు గెలుస్తారు. మళ్ళీ 3వ సారి మన కేసీఆర్ గారు సీఎం అవుతారు. కుటుంబం మొత్తం సభ్యులంతా మీరు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదనగర్లో మీ అబ్బాయి గౌతమ్ రెడ్డి గారు కానీ మీరు కానీ అంటే ఈసారి గట్టి పోటీ ఉంటుందని చెప్పేసి కుటుంబ సభ్యులంతా ప్రచారంలో పాల్గొంటున్నారా? అస్సలే లేదు. గట్టి పోటీ ఏంది? మేము ఎక్కడికైనా పోతే మేము కావాలని టెస్ట్ పెట్టి అడుగుతున్నాం, అమ్మ మీకు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా తెలుసా అంటే ఏమో తెలియదు మేడం, మాకు అసలు నిజంగా చెప్తున్నాం మాకు తెలియదు. మనకు సుధీరెడ్డి గారు పొద్దున్న 4 గంటలకు లేస్తే రాత్రి 10 గంటల వరకు మా మధ్యనే ఉంటాడు. పెండ్లిళ్ళు, పేరెంటాలు, సావులు, బతుకులు మా దగ్గర ఉంటాడు. ఇట్లా పేరు పెట్టి 1,00,000 మందిని పిలవగలుగుతాడు. మాకు ఆయన కొడుకు లెక్క ఆయన కావాలి. కానీ ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన మరి ఓటేషన్ దాకా ఉంటాడా, మరి ఓటేషన్ రోజు రాత్రి వెళ్ళిపోతాడా తెలియని పరిస్థితి. అటువంటి వాళ్ళ దగ్గరికి ఎవరు పోతారు? అసలు పోటీ అనేది మేము అనొద్దు, కానీ అసలు ప్రజలకి గుర్తుపట్టలేని అయోమయ పరిస్థితి. ఎందుకంటే ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణం ఏంటంటే కాలనీ అసోసియేషన్, కాలనీ సభ్యులు, స్లమ్ ఏరియాస్ ఎక్కడున్నాయి, అసలు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం ఎక్కడ, కరెంటు ప్రాబ్లం ఎక్కడ, అన్ని ప్రాబ్లంల గురించి అవగాహన ఉండాలి. ఇప్పుడు ఈ ఏరియాలో స్థానికంగా ఉంటుండ్రు కాబట్టి సుధీరెడ్డికి ఉన్నంత అవగాహన ఎవరికీ ఉండదు. ఇప్పుడు ఇంకా ఆయన ఢిల్లీలో ఉండొచ్చుండు, ఏ గల్లీ ఎక్కడుందో, ఏ మనిషి ఎక్కడుండో ఎట్లా తెలుస్తుంది? అట్లాంటి వ్యక్తిని బట్టి మేము పోటీ అని ఎట్లా అనుకుంటాం? కాకపోతే రేపు 4 డబ్బులు చల్దాము. కొంచెం ఆయన ఏంటంటే ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే కొంచెం మా క్యాస్ట్ వాళ్ళు ఉన్నారని. కానీ మన ఎల్బీనగర్ చాలా తెలివి కల్లోలు, వాళ్ళు అభివృద్ధే చూస్తారు, అభివృద్ధికే పట్టం కడతారు, రేపు అభివృద్ధికే విజయం. మీరు అంటున్నారు అభివృద్ధికే పట్టం కడుతున్నారు అంటున్నారు. ఈ అభివృద్ధి చాటున్న అక్రమాలు చేశానట్టు అటు మధుయాస్ గారు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తారు. దీని గురించి ఇప్పుడు ఆయన కూడా స్థానికంగా ఉండుంటే ఈ అభివృద్ధి అయింది, ఈ అభివృద్ధి కాలేదని చెప్పగలుగుతుండే. ఆయనకు అసలు ఇక్కడ ఈ ఎల్బీనగర్లో నాలెడ్జ్ లేదు కాబట్టి అక్రమంగా ఇప్పుడు ఇవాళ 10 కోట్లు అంటాడు, రేపు 20 కోట్లు అంటాడు, రేపు 100 అంటాడు, రేపు 1,00,000 అంటాడు. అది కాదు కదా. ఆయనకి బార్డర్స్ ఎక్కడున్నాయో తెలియదు, ఎన్ని డివిజన్స్ ఉన్నాయో తెలియదు. ఏదో ఊరికి నేను నోటి దూల కోసం అని ఇన్ని వేలు సంపాదించిందంటే తీసుకురమ్మనండి. మరి ఇన్ని రోజులు ఎక్కడ పోయిండు? మరి ఆయన ఇన్ని రోజులు ఉన్నాడు కదా, మరి అప్పుడప్పుడు వచ్చి మరి ప్రజలు పలకరించిన అసలు ఆయన ఎక్కడుంటాడో తెలియదు. ఎప్పుడు వచ్చిండో ఎలక్షన్ ఇంకా ఇప్పుడు వచ్చిండు అంతేనే కదా, 10 రోజులైంది ఆయన వచ్చి. మరి రావటంతో అభివృద్ధి అని అంటే ఏది మా దాంట్లో అడగమనండి, ఎవరైనా ఉన్నారేమో అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటారు. ఎందుకన్నారు? ఎందుకంటే అభివృద్ధి గురించి మాట్లాడే ఆస్కారం లేదు కదా వాళ్ళకి. అభివృద్ధి అంతా చేస్తూనే ఉండే. మరి దేని మీద ఒక దాని మీద మాట్లాడారు, నోటి దూల ఏదో ఒకటి అంటే ఆ బురద చల్దాం, వాళ్ళు ఇష్టం కడుక్కుంటారు, లేకుంటే లేరు. ఆ మాట అనే ముందు ఆ ఫ్యామిలీ కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఆ లీడర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎంత బాధపడతారో, ఎంత క్షోభ అనుభవిస్తారో తెలిస్తే ఈ కొడుకులు ఇట్లాంటి మాటలు మాట్లాడరు. మా నోరుంది కదా అని పిచ్చి మాటలు మాట్లాడితే తగిన గుణపాఠం ఎవరో కాదు. మా ఎల్బీనగర్ ఒక్క కాలనీ వాళ్ళు చాలు. కాకపోతే ఏంటంటే మేము వయసుకు రెస్పెక్ట్ ఇస్తాము. సరే వాళ్ళు కూడా ప్రజల మధ్యకు వచ్చిండ్రు, మనం గౌరవించాలి. అంతేగాని నీకు నోటు ఉంది కదా అని 1000 కోట్లు 100 కోట్లు అంటే ఏడికెళ్ళి వస్తాయి? ఎవడిస్తాడు? నీకున్నాయా చెప్పు? అట్లా మాట్లాడొద్దు. ప్రజలను తప్పుదో పట్టించిన ఏ వాళ్ళు కూడా బతికి బట్టగట్టినట్టు లేదు.
కాకపోతే ఏంటంటే దేవుడు ఉన్నాడు చూడడానికి, ప్రజలు ఉన్నారు. మేము ప్రజల్ని నమ్ముకున్నాం, ప్రజలే మాకు ప్రత్యక్ష దేవుళ్ళు. వాళ్ళ అనాలి మేము అక్రమం చేసినాము, అన్యాయం చేసినామని. ఈయన ఎక్కడో ఢిల్లీలో ఉండొచ్చిన ఆయన ఇక ఒక గల్లీ గురించి మాట్లాడమను, ఒక లీడర్ని పేరు పెట్టి పిలవమని నేను మాట్లాడతా. ఎవరు సుధీర్ రెడ్డితో కాదు, నాతోటి మాట్లాడను, మామూలు మహిళని నేను, నాతోటి మాట్లాడమని. వాళ్ళతో చర్చకు సిద్ధమా? మసులుతుంది, కడుపు మసులుతుంది. ఉట్టిగానే ఇట్లా 1000 కోట్లు 100 కోట్లు అంటే తగిన గుణపాఠం చెప్తాం. ఎందుకంటే మీ సంస్కారం ఉంది కాబట్టి అనట్లేదు. గొంతు వరకు వస్తున్నాయి కొన్ని మాటలు, కానీ బయటకు రావట్లేవు. అది తప్పకుండా ఆయనకి గట్టి సమాధానం చెప్పే రోజు దేవుడు మాకు కల్పిస్తాడు. మేము ప్రజల్ని నమ్ముకున్నాం, ప్రజలే మాకు దేవుళ్ళు. సుధీర్ రెడ్డి గారికి ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? మాకైతే లేరండి ఎవరు. మాకున్నది మా ప్రజలు, మంచిగా మమ్మల్ని నమ్ముకున్నాం, మేము వాళ్ళకి సేవ చేసినాము, వాళ్ళు మమ్మల్ని గెలిపించుకుంటారు. ఊరికనే ఎవరిని పడితే వాళ్ళని మేము అనము, అనిపించుకోము, ఎందుకు అవసరం లేదు. మాకు కేసీఆర్ గారు దేవుని దయ వల్ల అన్ని రకాలుగా ఇక్కడ అభివృద్ధికి సహకరించిండ్రు. ఈరోజు మా ఎల్బీ నగర్ చౌరస్తాకి వచ్చి చూడండి, అభివృద్ధి అంటే ఎందుకు కనపడుతుంది. వీళ్ళకి ఏం తెలుస్తుందండి అభివృద్ధి అంటే? కొందరు అంటే ఏదో మైండ్ చక్కగా లేని వాళ్ళు అంటారు, కానీ ఇవాళ ఎల్బీ నగర్ చౌరస్తాకి వచ్చి చూడండి, అభివృద్ధి అంటే ఎందుకు కనపడుతుంది. మెట్రో లేని, ఫ్లైఓవర్ ఊకనే చేస్తారా? ఊకనే రేపు వచ్చి ఒక్క కాలనీని అభివృద్ధి చేయమనండి, లేకపోతే ఒక్క కాలనీ సమస్యల గురించి మాట్లాడమనండి. ఇదంతా కాదండి, ఒక్క కాలనీ సమస్య గురించి మాట్లాడి ఒక కాలనీ ప్రజల్ని ముందు పెట్టి మమ్మల్ని తప్పని అనిపించమనండి, అప్పుడు సమాధానం చెప్తాం. ఉట్టిగానే ఏదో 1000 కోట్లు వాళ్ళు అంటున్నారండి, మీరే వాళ్ళు ఏదో అంటారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సుధీర్ రెడ్డి గారు ఎంత మెజార్టీ గెలవబోతున్నారు? ఎంత మెజార్టీ అంటే చూడండి, మంచి మెజార్టీతోటి గెలుస్తారు. ఎందుకంటే మనం ఒక్కరమే కాదు, ఆడ పెద్ద అయిన కేసీఆర్ గారు మంచి సహకరించిండ్రు, మంచి ఫండ్స్ తెచ్చినాము. ఇవాళ మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టనివి అన్నీ మేము ప్రజలకు అందుబాటులో తీసుకుపోయినాం. టిమ్స్ హాస్పిటల్ మా లిస్టులోనే లేదు, అయినా టిమ్స్ హాస్పిటల్, ఈ రిజిస్ట్రేషన్ సమస్యలు, ప్రతి కాలనీ అభివృద్ధి చేసినాము. వాళ్ళు రేపు మీరు ఏమన్నా సుధీర్ రెడ్డి గారికి బ్రహ్మరథం బట్టి మంచి పట్టం కడతారు. అక్కడ కేసీఆర్ గారు సీఎం అవుతారు, ఇక్కడ సుధీర్ రెడ్డి గారు మంచి మెజారిటీతో ఎమ్మెల్యే అవుతారు. ప్రధానంగా అయితే వారైతే బలంగా చెప్తారు. వారిపై వస్తున్న ఆరోపణలన్నీ కూడా అది నిరాధారమైనవి కాబట్టి కూడా వారి యొక్క ఎదుగుదల గెలుపును అడ్డుకునే ప్రయత్నం చేసి ఎన్ని ఆరోపణలు చేస్తున్నా కూడా ఎటకేలకు ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి గెలుస్తారని స్పష్టం చేస్తున్నారు. కెమెరామ్యాన్ గురుమూర్తితో మహేష్, చైతన్యపురి.